ఒక సంస్కృతికి తెరదింపారు వీళ్ళు. ఎలాంటి సంస్కృతి అంటే విధ్వంసమే. ప్రజా పరిపాలన వదిలేశారు, విధ్వంసం సృష్టించాలని ఒక గీత గీసుకుని ఉన్నారు. విధ్వంసం సృష్టించాలని చేస్తారు. ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా తలుచుకుని ఉంటే మీరు చూశారు. అసలు జగన్మోహన్ రెడ్డి గారిని కానీ ఫ్యామిలీని కానీ ఎంత ఘోరంగా వెళ్ళు అన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు పైన భగవంతుడు ఉన్నాడని ఒక్క ఉద్దేశంతో మనం మంచిగా ఉండాలి, అందరికీ మంచి చేయాలి, వర్గాలు చూడడం, కులం చూడడం అని చెప్పేసి ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండే ఆయన మంచి చేశారు. అది వీళ్ళకి అలుసుగా కనిపించింది. కానీ ఈసారి మాత్రం మేమంతా ఒకటే కోరుకుంటున్నాం, జగన్ అన్న చూడండి, కార్యకర్తల్ని ఇంత ఇబ్బందులు పెడుతున్నారు, నాయకుల్ని ఇంత ఇబ్బందులు పెడుతున్నారు, మీరు మాత్రం అలాంటివి జరిగితే మేమంతా మీకు తోడుగా ఉంటాం, ఏం జరిగినా పర్వాలేదు, మేము మాత్రం మీ వెనకుంటాము. అంటే వాళ్ళు విధ్వంసం సృష్టిస్తున్నప్పుడు దాన్ని ఎదుర్కోవాలి. ఎదుర్కొనే స్తోమత కూడా వైసీపీ కార్యకర్తలకు కానీ వైసీపీ నాయకులు కూడా లేదు అనేది కూడా ప్రజల్లోకి వెళ్తూ ఉంది. ఎందుకంటే ఇంత దాడి జరిగి ఇంత జోగి రమేష్ గారిది కూడా ఇల్లు తగలబెట్టినా కూడా ఏ ఒక్క వైసీపీ వాళ్ళు కూడా కనీసం ప్రొటెక్షన్ ఇవ్వలేకపోయారు. అసలు పోలీసులు అంటే ఇవ్వలేదు, ఎందుకంటే గవర్నమెంట్ వాళ్ళది కాబట్టి ఇవ్వలేకపోతున్నా ఉన్నారు. కానీ మీరు కూడా ఎందుకంటే ఇంత దిగువ స్థాయికి వెళ్ళిపోయారంటారు? లేదు, ఒకటి గమనించండి, వైసీపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఇవ్వలేకపోయారు అనేది అబద్ధం. ఎందుకంటే నిజంగా పోలీస్ వాళ్ళైతే అటువైపు ఉన్నారు కాబట్టి, ప్రభుత్వం ఉంది కాబట్టి వాళ్ళకి ఏమన్నా కాపు కాయచ్చు. కానీ ఎక్కడా కూడా అంటే సడన్గా జరిగిన విషయం అది. అలాంటి విషయానికి తెలిసిన వెంటనే అందరూ కూడా వైసీపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ అందరూ వెళ్ళి అక్కడ ప్రొటెక్షన్ ఇవ్వడం జరిగింది. అంటే ఇప్పుడు సడన్గా జరిగే వాటికి మనం ఏం చేయలేము. అది అనుకోకుండా అంటే పకడ్బందీగా ప్లాన్ చేశారు వాళ్ళు. ఆ ప్లాన్ వల్ల అలా జరిగింది. అంటే వైసీపీ కార్యకర్తలు ఎదుర్కోలేని పరిస్థితిలో ఉన్నారు అనేది మాత్రం ఈ జన్మకి జరగదు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా జగనన్న ఆ రోజున ఎవరైతే కార్యకర్తలు కూడా ఉన్నారో ఈ రోజు వరకు, జగనన్న ఓడిపోయినా కూడా ముఖ్యమంత్రి అయినప్పుడు ఎవరైతే ఉన్నారో ఈ రోజు వరకు కూడా ఆయన వెనకాల ప్రతి ఒక్కరూ ఉన్నారు. ఇక్కడ మీరు చూస్తారేమో పార్టీలు మారడం కానీ ఎక్కడా చేయలేదు. ఎందుకంటే జగనన్న మీద నమ్మకం మాకు. కానీ గల్లా మాధవి గారు కూడా ఇంకొక మాట అనడం జరిగిందండి, మేము ఇలానే దాడులు చేస్తాము, ఇలా పరామర్శకు రావాలంటే జగన్మోహన్ రెడ్డి ఆస్తులు అమ్ముకోవాలి అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీన్ని ఎలా చూస్తారండి? ఈసారి అదే జరిగిందంటే మాత్రం ఈసారి మొత్తం వైసీపీ నాయకులు కార్యకర్తలు అంతా కూడా ముఖ్యమంత్రి గారి ఇల్లు చుట్టముట్టుతాం. ఇది మాత్రం పక్కాగా జరుగుతుంది. ఈసారి చేసి చూడండి, మేము కూడా ఏం చేస్తామో మేము చెప్తాం.